హాయ్ అండి. ఈరోజు నా లైఫ్‌లో ఒక స్పెషల్ డే అండి. ఏంటంటే నేను మా హస్బెండ్ లైఫ్‌లోకొచ్చిన రోజు, మా హస్బెండ్ నా లైఫ్‌లోకొచ్చిన రోజు అంటే మా మ్యారేజ్ డే అండి. మాకు మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది ఈ రోజుతో. అప్పుడే 9 ఇయర్స్ కంప్లీట్ అయిందా అనిపిస్తుంది. ప్రతి అమ్మాయికి మ్యారేజ్ ముందు వరకు తన బర్త్‌డే అంటేనే స్పెషల్‌గా ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంక మ్యారేజ్ డేనే స్పెషల్‌గా జరుపుకుంటుందనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంక పిల్లలు పుడితే పిల్లల బర్త్‌డేసు ఇంక ఇవన్నీ బాగా చేసుకుంటూ ఉంటారు. కానీ తన బర్త్‌డేని మాత్రం మర్చిపోతుంది ఒక అమ్మగా. నేనైతే మార్నింగ్ 4:30కే లేచాను. ఇంక ఫాస్ట్‌గా హౌస్ అంతా క్లీన్ చేసుకొని ముగ్గు కూడా వేసుకున్నాను. ఎందుకింత ఫాస్ట్‌గా లేచానంటే మా హస్బెండ్ 8 కల్లా ఆఫీస్‌కి వెళ్ళాలి. టెంపుల్‌కి వెళ్ళడం ఎలాగో కుదరట్లేదు. ఇంట్లో పూజైనా ప్రశాంతంగా చేసుకుందాం, పనులన్నీ ఫాస్ట్‌గా చేసుకొని అనుకున్నాను. అందుకే అన్నీ రెడీ చేసి అక్కడైతే పెట్టేసాను. ఇంక మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నారు. ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే చాలా మంచిదంట. మా హస్బెండ్ అయితే రోజు చేయకపోయినా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటారు. ఇంకైతే దేవుడికైతే దండం పెట్టుకుంటున్నాము. మాకైతే పెద్ద పెద్ద కోరికలేమి లేవండి. ఉన్నంత కాలం కలిసి హ్యాపీగా ప్రశాంతంగా ఉంటే చాలు. నేనైతే అదే కోరుకుంటున్నాను. అంతే కదా! ఉన్నంత కాలం పసుపు కుంకాలతో ఉంటే ఇంక అంతకన్నా ఇంకేం కావాలండి ఒక అమ్మాయికి. నేనైతే మార్నింగ్ టిఫిన్‌లోకి పులిహార, అలసంద వడలు, పాయసం అయితే చేశాను. మా పక్కన అమ్మాయికి ఇద్దామని చెప్పి ప్లేట్‌లో అయితే అన్నీ పెట్టుకున్నాను. ఇదైతే మా హస్బెండ్ లంచ్ బాక్స్. లైక్ చేయండి.